మిత్రులందరికీ ముందుగా నమస్తే. కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు నుంచి దేశం ఆర్థికంగా అలాగే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు పెరిగాయని బీజేపీ వాదిస్తుంది. వాస్తవానికి లెక్కన ప్రకారం చూస్తే 2024-25 సంవత్సరాలకి విడుదల చేసిన పారిశ్రామిక నివేదిక సూచిలో స్పష్టంగా తెలియజేసింది. 4% వృద్ధి ఉత్పత్తి పడిపోయిందని స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే దేశంలో రోజువారీ కనీస వేతనాలు కూడా లేవు. అలాగే రోజువారీ కొనుగోలు శక్తి కూడా పూర్తిగా తగ్గిపోయిందని కేంద్ర గణాంకాల సంస్థ ఎన్ఎస్ఓ విడుదల చేసిన నివేదిక స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్స్ రోజు పెరుగుతుంది. రోజువారీ వేతనం పొందడం కూడా కష్టమవుతుంది. రోజువారీ ఉపాధి అవకాశాలు లేవు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఆర్థిక అవకాశాలు కల్పించాలి. అప్పుడే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్గా పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు పెరుగుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం మన దేశం ఆర్థికంగా చాలా నష్టపోతాం. అలాగే ఆర్థికంగా మన దేశం ముందుకు నడిపించే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ అమెరికా టారిఫ్ విధించడంతో మన దేశం కూడా నష్టాలు పాలవుతుంది. టారిఫ్ విధానాల నుంచి మనం బయటపడాలంటే మన దేశంలో ముందుగా ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే దేశంలో ఉన్న యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అప్పుడే కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే అన్ని రంగాల్లో కూడా ఉత్పత్తులు పెరుగుతాయి. దానివల్ల ఎంతో కొంత ఎకానమీ అనేది ముందుకు పుష్ చేయడానికి జరుగుతుంది. ఇప్పటికీ చూస్తున్నాం, మన పాలకులు మన దేశాన్ని మతత్వత్వం పైన నడిపించే విధానం కన్నా ఈ ఆర్థికంగా నడిపించే విధానం పైన చిన్న చూపుతుంది. దాంట్లో 1% అన్ఎంప్లాయ్మెంట్స్ అలాగే మన దేశ పరిస్థితులు ఆర్థిక విధానాలపైన మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడున్న యువకులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలనే పైన మన దేశం పాలకులు దృష్టి పెడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.